ఆశీస్సుల కోసం వీళ్లకు పాదాభివందనం చేస్తే శాపమే. ఎందుకో తెలుసుకోండి. హిందూ మతంలో ప్రజలు తమ కంటే పెద్దవారి పాదాలను నమస్కరించడం సంప్రదాయంగా వస్తోంది. పాదాలను తాకడం మన సంప్రదాయం, సంస్కృతికి చిహ్నం. మన పెద్దలు ఉన్న తాధికారులతో పాటు మనం ఎల్లప్పుడూ మన గురువుల పాదాలను చేత్తో తాకి నమస్కరిస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో వారి ఆశీస్సులు తీసుకుందామని పాదాలను తాకడం ఒక వ్యక్తికి పాపంగా అనిపిస్తుంది. మన గ్రంథాలలో పాదాలను తాకడానికి అనేక నియమాలు ప్రస్తావించబడ్డాయి. మనం ఎల్లప్పుడూ ఆ నియమాలను పాటించాలి. ఈ రోజు మనం ఎవరి పాదాలను ఎప్పుడూ తాకకూడదు. దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటో మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనం ఎవరి పాదాలను తాకకూడని పరిస్థితులు ఏమిటి తెలుసుకోవాలి. మేనమామ కాళ్లను తాగొద్దు. మహాదేవుడు తన మామ ప్రజాపతి రాజు దక్షుని శిరచ్ఛేదం చేసినప్పటి నుండి అల్లుడు తన మామ పాదాలను తాకకూడదు. అప్పటి నుండి ఈ నియమం పాటిస్తున్నారు. కాబట్టి అల్లుడు ఎప్పుడూ తన మామ పాదాలను తాకకూడదు. ఏ వ్యక్తి కూడా తన మామ భుజాలను తాకకూడదు. శ్రీకృష్ణుడు తన మామ కంసుడిని రక్షించి చంపినప్పటి నుండి ఈ నియమం పాటిస్తున్నారు. కాబట్టి ఎవరైనా తమ మేనమామ పాదాలను తాకకూడదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.